శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షము శరతృతువు ఏకాదశి శనివారం నవంబర్ 15వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ఈ రోజు ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు నవకలస పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధభరితమైన పుష్పమాలలను పట్టు పితంబరములను మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ మరియు మేల్చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు. అనంతరం సకలాభిష్ట సిద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు. అప్పుడు ఆ సన్యాసి సంతోషించి, ఓ సాధు, చింతించవలదు, ఆ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయకపోవడం వలనే ఈ కష్టము కలిగెను, కావున నీవు ఆ వ్రతము ఆచరింపు అని తెలిపెను. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. మహాజలౌఘమధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవధాన సుముహూర్తే సావధాన. కాలంలో స్వామివారికి జీలకర్ర బెల్లాన్ని సమర్పిస్తున్నారు. అందరూ దర్శించి నమస్కరించి చెప్పండి, గోవిందా. ఓం ధ్రువంతే రాజా వరుణో గోవిందా. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. మంగళాసాధన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవిందా. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.